ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడుటకై దేవుడు మనకి అవకాశాన్ని దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారం పరిశుద్ధ దినమున దేవుని సంఘముగా ఆయన సన్నిధిలో మనందరం కూడి దేవుని ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క శుభదినం కొరకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాలను వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ రాజులు 7వ అధ్యాయము 3వ వచనం నుండి 20వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం, మనం ఊరుకొననేలా, తెల్లువార వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదాం రండి అని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు, కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి, కానీ గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియచెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును. మనం ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన యెడల మనం వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రాణాలను కాపాడిన వార్త, లైఫ్ సేవింగ్ న్యూస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నటువంటి 4 కుష్ఠరోగులు సిరియన్ల సైన్యానికి తమను తాము కనపరుచుకొని లొంగిపోవడమే వారు జీవించడానికి ఈ సమయంలో ఉత్తమమైనటువంటిదని వారు ఆలోచన చేసి వారు ఆ యొక్క సిరియన్లకు కనపరచుకోవడానికి వెళ్ళినట్లుగా వాక్యలో మనం చూస్తాం. వారు సిరియన్ల శిబిరానికి చేరుకున్నప్పుడు అక్కడ వారికి ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే ఆ రాత్రి దేవుడు గొప్ప సైన్యం యొక్క శబ్దాన్ని వారికి వినిపించాడు. ఆ శబ్దం విన్నటువంటి సిరియన్ల సైన్యము వారు అందరూ కూడా పారిపోయినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ వార్తను తెలుసుకున్నటువంటి కుష్ఠరోగులు ఈ శుభవార్తను వారు నగరంలోని ప్రజలందరితో పంచుకున్నారు. అయితే రాజు మరియు అతని సేవకులు ఈ యొక్క వార్తను వారు సరిగ్గా అర్థం చేసుకోక అది సిరియన్లు తలపెట్టినటువంటి ఒక ఉచ్చు అని వారు భావించారు. కాబట్టి ఆ రాజు సిరియన్ల శిబిరాన్ని చూసి రావడానికి కొంతమందిని పంపినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. అయితే ఎలీషా ప్రవచనం చెప్పినట్లుగా షోమ్రోన్లోని కరువు కేవలం 1 రోజులోనే పరిష్కరించబడింది. అయితే ఎలీషా చెప్పినటువంటి ప్రవచనాన్ని అపహాస్యం చేసినటువంటి రాజు సారథి ద్వారం దగ్గర చూస్తూ ఉండగానే ప్రజల చేత తొక్కబడి చనిపోయాడు. ఈ భాగం అంతట్లో కూడా దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినప్పుడు 3 నుండి 20 వచనాల్లో దేవుడు తన మాటను తానిచ్చినటువంటి వాక్కును ఊహించలేని విధముగా నెరవేరుస్తాడు. ఎలీషా ప్రవక్త ద్వారా ఏ మాట అయితే, ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో దాన్ని ఆయన తప్పకుండా నెరవేర్చినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి లేదా నమ్మాల్సిన విషయం ఏంటంటే, మనకు కనుచూపు మేరలో కూడా ఎటువంటి నిరీక్షణ లేనప్పుడు దేవుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఏ నిరీక్షణ లేనప్పుడు దేవుడు ఒక గొప్ప సైన్య శబ్దంతో వారిని రక్షించినట్లుగా మనం చూస్తాం. సిరియన్ల నుండి వారి ఆహారాన్ని తీసివేసి షోమ్రోన్లో ఉన్నటువంటి ఈ సమరయలో ఉన్నటువంటి వారికి ఆయన ఇచ్చినట్లుగా వాక్యంలో చదువుతూ ఉంటాం. కాబట్టి సమస్యల నుండి బయటపడేటువంటి మార్గము మనలో లేదు, కానీ అది దేవునిలోనే ఉంది. ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తించాలి.
ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ విశ్వసించాలి. ఎందుకంటే మనం ఏదో సమస్యలో ఉన్నప్పుడు దాని నుంచి మనం బయటికి రాగలిగేటువంటి మార్గం మనం చూసుకోలేము, కానీ అది మన దగ్గర లేదు, కానీ దేవుని దగ్గరే ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. మనకు దేవుని యందు విశ్వాసం కావాలి, కానీ శక్తి కాదు అనేది ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 9వ వచనం ప్రకారంగా ఈ 4 కుష్ఠరోగులు వారు తెలుసుకున్నటువంటి శుభవార్తను ఆ పట్టణం అంతటికి, రాజుతో సహా అందరికీ వారు తెలియజేశారు. కాబట్టి మనము ఈ యొక్క సత్య సువార్తను మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ప్రకటించాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కుష్ఠరోగులు ఖాళీ శిబిరాన్ని కనుగొని వారు ఈ జీవపు వార్తను అందరికీ అందించినట్లుగా మనం కూడా ఈ యొక్క దేవుని యొక్క రక్షణ సువార్తను అందరికీ అందించాలి. వారి సొంత ప్రజల పట్ల వారి ప్రేమ, దేవుని భయము కుష్ఠరోగుల హృదయాల్లో గొప్పగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. మనం కూడా మన ప్రజల పట్ల భారం కలిగి, దేవుని పట్ల మనం భయం కలిగి ఈ యొక్క సువార్తను మనం అందించే వారంగా ఉండాలి. ఈ కుష్ఠరోగులు ఎప్పుడైతే వారి హృదయంలో ఆ భారం గొప్పగా కనిపించిందో వారు వెంటనే తమ కోసం ఈ శుభవార్తను ఉంచుకోలేకపోయారు, కానీ వాళ్ళు వెళ్ళి ప్రకటించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అనుభవిస్తున్నటువంటి సువార్తను పంచుకోవడానికి మన వంతు కృషి ఏం చేస్తున్నామో మనం ఆలోచించాలి అనేది దేవుడి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రజలను రక్షించగలిగినటువంటి, ప్రజలను కాపాడగలిగినటువంటి ఈ యొక్క దేవుని సువార్తను మనం అనేకులకు అందించవలసిన వారమై ఉన్నామనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం ప్రతిదినం దేవునికి మనము నమ్మకంగా జీవిస్తూ ఈ సువార్తను ప్రకటించే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు, నీకు వందనాలు. నీ యొక్క శిలువ మరియు పునరుత్థానం ద్వారా సాధ్యమైన రక్షణకు సంబంధించిన శుభవార్తను మేము ఇతరులతో పంచుకోవడానికి సహాయం చేయండి. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని, మీ యొక్క సువార్తను అనేకులకు అందించే విధంగా మమ్మల్ని వాడుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ యొక్క అనుదిన ధ్యానాలు, ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.